ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ రాహిం గారు. రామ్మోహన్ రావు గారు, నేను పక్క తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాలి. నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో, ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణలో పెట్టుబడులు వస్తే తెలంగాణ రాష్ట్రానికే కదా మంచిది, హైదరాబాద్కి వస్తే. కాబట్టి అలాంటి గ్లోబల్ సమ్మిట్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఎంతోమంది విదేశీ ప్రతినిధులు వచ్చి ఇంత భారీగా సక్సెస్ అయింది. సక్సెస్ అవుతున్న క్రమంలో ఇటుపక్క ఒక బాధ్యతగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఏదైనా పార్టీ ఏదైనా కావచ్చు, అంటే తెలంగాణ మంచి జరగాలని కోరుకున్న పార్టీలు కాబట్టి 10 ఏళ్ళ అధికారంలో పార్టీ దానికి గ్లోబల్ సమ్మిట్కి సహకరించాల్సింది పోయి అక్కడ ఒక పక్క సభలు జరుగుతూ ఉంటాయి, గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఇటు పక్క భారీ స్థాయిలో విమర్శలు గుప్పించడం మనం చూసాం నిన్న హరీష్ రావు. ఇది తెలంగాణ అనే విషయంలో ఇది రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అంటూ, ఇది గ్లోబల్స్ కాదు, గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్ అంటూ, అదేవిధంగా ఇది మొత్తం ఇక్కడ అంతా ఆంధ్ర రాష్ట్ర పెత్తనం జరుగుతూ ఉంది, జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ నడుస్తూ ఉంది అంటూ అనేక రకాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఘోరమైన విమర్శన చేయడం కూడా మనం చూసాం నిన్న హరీష్ రావు. ఈ విధంగా విమర్శలు చేయడం ఒక పక్క హరీష్ రావు చేస్తుంటే, అదే సమయంలో ఇటు పక్క జాగృతి అధ్యక్షురాలు కవిత కూకట్పల్లి వై జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ మీద భారీగా విమర్శలు చేస్తూ ఫస్ట్ తెలంగాణలో ఇక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడినట్టు ఈ విధంగా విమర్శలు చేయటం, ఇది వాస్తవంగా అంటే దీన్ని ఒక తెలంగాణ ప్రాంతవాసులు ఇవ్వండి, 10 ఏళ్ళ అధికారంలో ఇవ్వండి, తెలంగాణకు మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు రావాలని సలహాలు ఇచ్చే బదులు ఈ విధంగా విమర్శలు చేయటం ఏంటంటారు? ఖచ్చితంగా తప్పే అంటున్నాడు. ఎందుకంటే శుభం గోరుల పెండి కొడుక అంటే ఇంకేదో చేసినట్టు, అరిష్టం కోరినట్టు అదిలోని హంసపది సరైంది కాదు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి, తప్పు ఉండొచ్చు కాదంటలేదు, వాళ్ళ విమర్శల్లో సైనికం కావచ్చు. ఇప్పుడు అది చేయాల్సిన అవసరం లేదంట. మనం గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ పండుగ జరుపుకుంటున్నప్పుడు మనం ప్రభుత్వాన్ని సహకరించకపోయినా విమర్శించొద్దు అంటున్నారు. ఎందుకంటే 2-3 రకాలుగా చెప్పాలి రాహిం గారు. మనం ఇప్పుడు నిన్నే ఇళ్ళకి పండుగ కావాలి, మీరు కూడా చేశారు. గతంలో ఇటువంటి దావోస్ వెళ్ళొచ్చారు, కేటీఆర్ గారు 9 సార్లు వెళ్ళొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే ఏం చెప్తాం ఉంటది, వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతంగా తెలుసుకోవాలి. మొట్టమొదటి మేమే 20 ఏళ్ళే ఉంటాం, మేమే 10 ఏళ్ళు ఉంటామంటే అహంకారాన్ని, అది మనకు అవినీతిని అడగదొక్కి ప్రజలు కరగాల్సి మాత పెట్టారు. ఇంట్లో కూర్చుంటున్నారు మీరు. ఇవాళ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విమర్శ చేస్తే తప్పు కాదు, కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. మన ఇంటికి చుట్టం వచ్చిండు, చుట్టం వచ్చినప్పుడు మనం పంచాయతీ పెట్టుకుంటే ఏమైతే వీళ్ళు వెళ్ళే సరిగ్గా లేదు, మన పెట్టుబడులు తెద్దామా వద్దా అని అనుకుంటారు కదా. అందుకని సరైనది కాదు అంటున్నాను. ఇక నేనంటే ఆ విమర్శలను పక్కన పెడతాం, ఎందుకంటే అది మాట్లాడుకుంటే పాజిటివ్నెస్ పోయి నెగిటివ్ వస్తుంది. నేనేమన్నా నిన్నదాన్ని ఆహ్వానిస్తున్నాను, స్పష్టంగా నిన్న జరిగిన సమావేశాన్ని ఆహ్వానిస్తున్నాను. దానిలో భాగంగా గవర్నర్ విష్ణుకాంత్ శర్మ వర్మ గారు ప్రారంభించారు. అట్లాగే మనకు అటు పక్కన కిషన్ రెడ్డి గారు వచ్చారు, అటు పక్కన డికే శివకుమార్ గారు వచ్చారు. ఆయన మంచి మాట అన్నారు డికే శివకుమార్ గారు. మొత్తము మనకు కేవలం బెంగళూరు హైదరాబాద్ కే పోటీ కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం పోటీ పడాలి అని మాట మాట్లాడారు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఈ మాట మాట్లాడుతుంటే, ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ఈ మాట మాట్లాడుతుంటే మిమ్మల్ని పిలవలేదని అక్కసు ఉండొచ్చు. అది కూడా చెప్పాను. ఖచ్చితంగా ఎక్కడో ప్రతిపక్ష నాయకుడిని ఖర్గే గారిని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని వాళ్ళని పిలుచుకున్నారే, అటువంటిప్పుడు మన ప్రతిపక్ష నాయకుడిని మర్చిపోవడం తప్పే. రాకపోతుండే అని విమర్శ నిన్న టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు నాతో. సార్ మీరు చెప్తున్నారు మంచిగా, రాకపోతుండే కదా అని మన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అవును, రాకపోయినా సరే బదనాం చేస్తానికి పిలవాలి కదా. ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని పిలవకపోవడం తప్పు అంటున్నారు. ఇది కూడా అంటున్నాడు. ఎందుకంటే ఎంతో మంది దేశమంతా విలిచి వచ్చి మనవాడిని అవమానించినట్టే కదా. అసెంబ్లీకి రానోడు ఇక్కడికి వస్తాడా అంటారు. కరెక్టే, అసెంబ్లీకి రానోడు ఇక్కడ రాకపోవచ్చు, కానీ పిలిచిన పేరు మీరు చేసుకుంటే మంచిది కదా. ఇన్విటేషన్ ఎట్లా ఉంటుంది రహీం గారు? ఇప్పుడు ఫోన్ లో చెప్తే ఫోన్ లో గ్రీటింగ్ చెప్తాం మనం, ఒక్కడే వచ్చి ఇన్విటేషన్ ఇస్తే మనం ఒక్కడే మగవాడం పోతాం. కాదు, భార్య భర్తలు వచ్చి బొట్టు పెట్టి పెడితే ఖచ్చితంగా పోయే ప్రయత్నం చేస్తాం. అందుకని ఏమంటే ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వకపోవడం వీళ్ళ తప్పు, వాడు ఇటువంటి విమర్శలు చేయడం అంతకంటే తప్పు అంటున్నాడు. ఓపిక పడదాం, నష్టమైంది సబర్కా పాలు మీటారా అయితే అన్నాడు. ఓపిక పడదాం, వాళ్ళ కాకపోతే ఈ సహకారం కాకపోతే అప్పుడు విమర్శిద్దాం. సమ్మిట్ జరుగుతున్న సందర్భంలోనే మనం నేను చూసాం కదా, 3,95,000 కోట్ల మన పెట్టుబడుల కోసం అగ్రిమెంట్లు కుదిరినాయి. ఒక్కనాడు కుదరలే కదా, నిన్న ఒకటే నాడు అగ్రిమెంట్లు అప్పటికప్పుడు చర్చలు జరగవు కదా. దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ షాన్ ఉండాలి. అట్లాగే మనకి ఇవాళ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నారు. అందరికీ తెలిసిందే, విజన్ డాక్యుమెంట్ 2047 అనేది మోడీ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అంటూ మనం అంటున్నాం. ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు అంటే ఒక మాట చెప్తాను రామ్ గారు. ఎప్పుడు కూడా ఒక ఇంగ్లీష్ లో ఒకటి ఉన్నది, ఒక ప్రవర్బ్ ఉంది, ఇండియా విన్స్ హూ లూజెస్, ఇండియా లూజెస్ హూ విన్స్.
ఇండియా కలిస్తే ఎవరు ఓడినట్టు, ఇండియా ఓడితే ఎవరు గెలిచినట్టు? ఇండియా గెలిస్తే మనం అందరం సంతోషపడాలి, అట్లాగే తెలంగాణ గెలిస్తే మనం అందరం సంతోషపడాలి. తెలంగాణ ఎవరు చేసిన సమస్య కాదు మనకు కావాల్సింది, తెలంగాణ గెలవడం ముఖ్యం అంటున్నాను. అట్లాగే తెలంగాణ ఓడితే ఎవరు గెలిచినట్టు? తప్పు కదా. అందుకని ప్రతిపక్షం కూడా సమయం పాటించాలి. ఇటువంటి సందర్భాల్లో, మంచి పండుగ జరుగుతున్న సందర్భాల్లో శాపనార్థాలు పెట్టడం సరైనది కాదు. రేపటి నుంచి మొదలు పెట్టుకోండి. సదస్సు అయిన తర్వాత మీరు ఎన్ని తెచ్చారు, ఏం చేస్తాం సంగతి అని అడగండి. దావోస్ కి 2 సార్లు రేవంత్ రెడ్డి పోయి వచ్చాడు, మీరు ఏం తెచ్చారు పెట్టుబడులను అడగండి. ఎప్పుడు కొంచెం ఈ పండుగ సద్దుమనగనియండి. అందుకని ఇంకొక మాట కూడా చెప్తున్నాను రహీం గారు, ఇవాళ హైదరాబాద్ కున్న అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి అంటున్నాను. దక్షిణ భారతదేశంలో గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా మనకి. మొత్తం దేశంలో చూస్తే ఢిల్లీ కాలుష్యకారక నగరం మారిపోయింది. ఇవాళ చూస్తున్నాం కదా, తెల్లాలేస్తే పొగతోని మన మన మంచుతోని పొగతోని మనకు కాలుష్యంతో కురాలిపోతుంది. బాంబేకి 3 దిక్కుల సముద్రమే. కలకత్తా ఎన్నడో కురాలిపోయింది. కలకత్తా అభివృద్ధి ఎప్పుడో అయిపోయింది. ఈ చెన్నై ఉక్కపోత మీకు చూస్తున్నాం కదా, సముద్ర పక్కన ఉన్నది. ఏమైనా బెంగళూరుకు మనకు పోటీ. బెంగళూరుకి సమస్య ఉండదు మనకంటే. ఎందుకంటే ఏమంటున్నానంటే, ఈ మనం అడ్వాంటేజ్ గా ఉన్నాం. హైదరాబాద్ విశ్వనాథ్ అభివృద్ధి మంచిది, వీళ్ళు మాత్రం ఇది పెడితే తప్ప అంటే ఎట్లా అంటారు? నేనేమంటున్నానంటే, మీరు వేరే విమర్శలు చేసుకొని నిజంగానే హామీలు అమలు కాలేదు, చాలా వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో హామీలు అమలు కాలేదని. కానీ నేనేమంటున్నాను, సుస్థిరమైన నాయకత్వం రావాలంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన విధానాలు లేకపోతే వాటిని సమర్థిస్తారు. ఈ అంశం వస్తే వాళ్ళ పార్టీలో పట్టు సాధించుకున్నారు, ప్రభుత్వంలో పట్టు సాధించుకున్నారు. ఈ రెండింటికైతే పట్టు సాధించి వచ్చింది కదా, ఉన్నది. 3 ఏళ్ల తర్వాత మీ ఇష్టం, ప్రజలు ఏం నిర్ణయం చేసుకుంటూ చేయవచ్చు. రేపు పొద్దున పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మేము అదే పని మీద ఉన్నాం, ఎన్నికల నిఘా వేదిక మీద తిరుగుతున్నాం. పంచాయతీ ఎన్నికలు ఎవరికి ఎవరు ఓటేస్తారో చూడొచ్చు కదా. ఆ ప్రచారం విడిచిపెట్టి మన సమ్మిట్ జరుగుతున్న సందర్భంలో ఇట్లా మంచిది కాదు, శాపనార్థాలు మంచిది కాదు అంటున్నాను. ఇది ఆహ్వానిస్తాం, తర్వాత రాకపోతే విమర్శిద్దాం. వాటికి మాత్రం పాజిటివ్ గా ఉందామని నా ఉద్దేశం. ఇది ఈ వందే మాతరం సంబంధించి మనం చిన్నప్పటి నుంచి దాంట్లో సారాంశం తెలిసినా తెలియకపోయినా అదొక దేశభక్తి గీతం లాగానే అది పాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక దేశభక్తి భావాలు మనలో వచ్చేస్తుంటాయి. మనకు దాని సారాంశం కూడా తెలియకుండానే మనకు పూర్తి స్థాయిలో వందే మాత్రం మనం పాటలాగానే పాడుకుంటూ ఉంటాం. అది వచ్చినప్పుడు దానికి సమానమైన గౌరవం ఇస్తూ ఉంటాం. అది అలాగే తెలుసు, మన చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం. అలాంటి వందే మాత్రంలో ఇన్ని లోటుపాట్లు, ఇంత స్వార్థం ఆ రోజుల్లో జరిగింది అని ఇప్పుడున్నటువంటి జనరేషన్ తెలియజేస్తూ, దాంట్లో కూడా రాజకీయాలు వెతుక్కుంటూ దాన్ని ఏ విధంగా ఆ గేయాన్ని అన్యాయం చేశారంటూ ఇప్పుడు కొత్తగా దీంట్లో ఒక రాజకీయాన్ని వెతుకుతూ మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు? వాస్తవంగా దాంట్లో 2 చరణాలు వాస్తవంగా జిన్నా కోసం తలగ్గి అప్పట్లో ప్రభుత్వం తీసేసిందా, దానికి సంబంధించి అన్యాయం జరిగిందా వందే మాతరం గీతాన్ని? ఈ విధంగా మోదీ వ్యాఖ్యలు ఒక పక్క, ఇటుపక్క కాంగ్రెస్ పరం తీసుకుంటే నెహ్రూ గురించి మాట్లాడే అర్హత లేదు, ఆయన స్వాతంత్రం కోసం 11 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఇప్పుడు కేవలం వచ్చేటువంటి బెంగాల్ ఎన్నికల రాజకీయం కోసమే మీరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి అసలు ఈ వందే మాత్రం సంబంధించిన గొడవ ఏంటంటే రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు ఈ వివాదం అవసరం లేదు అంటున్నాను. ప్రియాంక గాంధీ మాటలతో నేను ఏకీపిస్తున్నాను. అట్లాని మొత్తం సమర్థిస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, ఆనాడు జనగణమన వందే మాతరానికి ఒక రకంగా చెప్పండి జాతీయ గీతంగా ఏది ఉండాలి, జాతీయ గీతం వేరు, ఇప్పుడు జాతీయ గేయంగా వందే మాతరం 150 సంవత్సరాలు. మొన్న కూడా మేము మంచిగా కార్యక్రమం చేసుకున్నాం మనందరం కూడా. అంటే ఎవరు వ్యతిరేకంగా దీని అనవసరంగా ఇది లేపి ఇప్పుడు ఈ ఎన్నికల రాజకీయాల కోసమే చేస్తున్నారనే మాట వాస్తవం. ఇది ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నాను. అంటే పార్లమెంట్ లో ఇవాళ చర్చలు ఇవ్వడం కారణం ఏంటంటే, సర్ను వ్యతిరేకించే వాళ్ళను దీంతో దెబ్బకొట్టాలని చేస్తున్నారు. రాజకీయం సన్యాస మఠాలు ఏం కావు ఈ పార్టీలన్నీ కూడా. కానీ అదే మాత్రంలో అమ్మకు వందనం అంటే మీరైనా నేనైనా మతం వేరైనా చేస్తాం కదా రహీం గారు, అమ్మకు వందనం ఎవరైనా చేయమా? కానీ ఇక్కడ ఏమైందంటే, దీన్ని కావాలని ఒక వర్గం మీద నెట్టుతూ ఆ వర్గం చేయడం లేదని మళ్ళీ 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 అంటుంటే ఏమవుతుంది, అది నిజమైతుంది కదా అంటున్నాను నేను. కావద్దు అంటున్నాను. ఈ వివాదమే వద్దు. జాతీయ గేయంగా మనకు వందే మాత్రం, జాతీయ గీతంగా జనగణమన ఉంది. జనగణమన మీద మన మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా. నేనే స్పష్టంగా చెప్తాను, ఎప్పుడు అంటాను నేను, సింధు మన ప్రాంతం లేదు కదా ఇప్పుడు. ఆనాడు ద్రవిడ అంటే మొత్తం 5 రాష్ట్రాలు కొట్టుకొచ్చిండు. రవీంద్రనాథ్ ఠాగూర్ అవగాహన అది ఆనాడు. కానీ ఆనాడు 5వ జార్జి చక్రవర్తికి పట్టాభిషేక సమయంలో రాసిందాన్ని మన జాతీయ గీతం చేసుకున్నామే. ఆ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు నిజంగానే రెండింటికి పోటీ వచ్చినప్పుడు కరెక్ట్ గా చేసుకుంటే సంస్కృతంలో ఉంది వందే మాత్రం, అదేమో మనకు బెంగాలీలో ఉన్నది ఏది జనగణమన. కనుక రెండింటి సొంతం చేసుకున్నాం. ఇప్పుడు వివాదం అవసరం లేదు, రెండింటి సమాన గౌరవం ఇద్దాం, రెండింటిని కూడా పాడుకుందాం అంటున్నాం. ఏ వర్గం కూడా దీన్ని వ్యతిరేకించవద్దు, ఏ వర్గం కూడా సమర్థించే క్రమంలో ఇంకొక వర్గాన్ని టార్గెట్ చేసుకోవద్దు అంటున్నాను.
అందరం అంగీకరిస్తున్న సందర్భంలో దీన్ని వివాదం చేసి 150 ఏళ్ల తర్వాత మళ్ళీ వందే మాతర గీతాన్ని వివాదం చేసి నెహ్రూను గాంధీని గతజీల సేతు బంధనం అంటున్నారు. మరి అటువంటిప్పుడు మీరు ధ్వంసుంటా అంటారు కదా. మీరు కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీ పార్టీ పుట్టింది అప్పటికి మీ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడున్నారు అంటున్నారు కదా. నిజమే కదా. మరి ఎప్పుడు జనసంఘు లేదు అప్పటికి 52 వచ్చింది జనసంఘ, 50 తర్వాత కదా జనసంఘ వచ్చింది, అంతకు ముందు లేదు కదా. బీజేపీ ఇప్పుడు వచ్చి 80లో వచ్చింది. అందుకని ఏమంటున్నారంటే వీళ్ళు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించినట్టు వాళ్ళ దేశభక్తిని ఎక్కువ చూపిస్తే మీరు దేశభక్తి కోసం ఏం చేశారనే ప్రశ్న కూడా బీజేపీకి వస్తుంది కదా అంటున్నాను. అవును. అందుకని అని అనిపించుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. నా ఉద్దేశం ఏంటి, దయచేసి ప్రజలందరూ సమయం పాటిస్తున్నారు, పెద్దగా ఏం వివాదం లేదు, రెండూ వాడుకుందాం అంటున్నాను. జనగణమన జాతీయ గీతం వాడుకుందాం, వందే మాత్రం వాడుకుందాం. జాతీయ గీతాన్ని చాలా ఏళ్ళు బీజేపీ కూడా పాడలేదు, ఆర్ఎస్ఎస్ పాడలేదు అంటూ కూడా విమర్శ చేస్తున్నారు. ఏందండి దాని అర్థం ఏంది? ఎందుకు పాడలేదు అసలు జాతీయ గీతాన్ని జనగణమన? అందుకనే కదా అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కప్పుతోనే జాతీయవాదం ఎప్పుడు కూడా ఇంకొక జాతికి వ్యతిరేకంగా అవుతుంది. హిట్లర్ అట్లాగే చేసి, హిట్లర్ ఏమైండు, తన జాతి వాళ్ళతో చంపబడ్డాడు కదా, చూసినాం కదా, మనం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఏమంటే అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరు కూడా ఒక జాతీయవాదాన్ని పట్టుకొని మిగతా దాన్ని అవమానించడం సరైనది కాదు. దేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, ఇవాళ భారతదేశం ఇంత నిలుస్తుందంటే ఒకటి భారతీయ సంస్కృతి. రెండు రకాలుగా అంటున్నాను నేను. మిగతా అన్నిటికీ ఎల్లలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు కూడా ఎల్లలు లేవా ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రము, హిందూ మహాసముద్రం, దక్షిణాన ఉత్తరాన మనకు హిమాలయ పర్వతాలు అంటాం. కానీ మన భాషకి హిమాచలం ఒక సంస్కృతి కట్టుబడిస్తుంది అంటున్నాను. భారతీయత ఉట్టిపడుతుంది అంటున్నాను. భారతీయుడిగా మనందరూ గర్విద్దాం అంతే తప్ప ఈ సహస్ర దృష్టితో ఇట్లాంటివి చేసుకోవడం వల్ల నష్టమే జరుగుతుందని నేను అంటున్నాను. తప్పక దీన్ని వివాదం చేయకండి, మంచి విషయాలు చర్చించండి. పార్లమెంట్ సాక్షిగా అవసరమైన విషయాలు చర్చించకుండా దీన్ని ముందు పెట్టి ఇవాళ ఎదుటి పక్షాలు దెబ్బతిద్దామంటే మీరు ఒక్కటే చూపెడితే 4 ఏళ్ళు మీదికే ఉంటాయి. అందుకని మీరు అన్నది కరెక్ట్. బీజేపీ వైపు 4 వేలు ఉంటున్నాయి కదా. మీరు స్వాతంత్రోద్యమంలో ఎక్కడున్నారు, మీరు దేశభక్తి ఎక్కడిది, అప్పుడు మీరు మాట్లాడింది ఎక్కడిది. ఇక అన్ని రకాలుగా నాయకుల మీద కూడా దుర్భాషలు ఆడే పరిస్థితి వస్తుంది కదా. సావర్కర్ గారిని కూడా రకరకాల అనే పరిస్థితి వస్తుంది కదా. అందుకనే నెహ్రూను గాంధీ మహాత్ముడిని ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విడిచిపెట్టండి, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం మాత్రం బీజేపీ చేస్తుంది, ముఖ్యంగా ఆ వర్గాలు చేస్తుంది. కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పుడు సజావుగా సాధించుకోండి. 3వసారి ఎన్నికైన మీరు మన హ్యాట్రిక్ కొట్టిండ్రు, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి, కాదంటలేండి. కానీ ఇటువంటి అనవసర వివాదాలు ముందుకు పెట్టుకొని ఎదుటి పార్టీని దెబ్బతిద్దామని చూస్తే ఎదుటి పార్టీ కూడా అంతకంటే ఎక్కువ ఉంటది కదా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఇవాళ అధికార పార్టీకి సమయం ఉండాలి. ఎప్పుడు అధికార పార్టీ డిఫెన్స్ లో పోవాలి, అఫెన్స్ లో పోవద్దు. అది మనకు బీజేపీ నేర్చుకుంటే మంచిది అంటున్నాను. రామారావు గారు, ఏంటిది ఇండి గోల? సోమవారం కూడా దాదాపు 500 పైగా విమానాలు రద్దయినాయి. అసలు ఏందండి ఇండిగోలకు వచ్చేటప్పటికి ఇండిగో సంబంధించినటువంటి విషయంలో ఎక్కడో కొంతమంది అనుమానాలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. వాస్తవంగా అది కావాలనే పెట్టారు ఆంక్షలు, ఆ ఆంక్షల్లో భాగంగానే కావాలని నష్టాల్లో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి వేరే ప్రైవేట్ సంస్థకు అప్పగించడానికి దీని తెర వెనుక జరుగుతుంది. అసలు గేమ్ అర్థం కావట్లేదు. ఇది తెలియక మీరు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు, దాని వెనుక చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. వాస్తవంగా అట్లా నష్టాల్లో చూపించి వేరే సంస్థ కట్టబెట్టడానికి ప్రయాణికులను ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టడం అవసరమా? నిజంగా అలాంటి కుట్ర జరుగుతుందా రామ్మోహన్ రావు గారు? సమన్వయ లోపం కనపడుతుంది రహీం గారు. ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వానికి డీజీసీఏకు ఇండిగో సంస్థకు సమన్వయ లోపం కనపడుతుంది. సరిగ్గా 1 ఇయర్ క్రితం, పోయిన జనవరి, మనం ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం కదా, జనవరిలో ఈ రూల్స్ తయారు చేశారు. ఫ్లయింగ్ టైమ్స్ మార్చారు, ఫ్లయింగ్ టైమ్ తక్కువ చేశారు. ఒక విమానం 12 గంటల వరకు ఎగురొచ్చు గతంలో, ఇంకో గంట ఎక్కువైనా నష్టం లేకుండా అనుకున్నారు. 10 గంటలు ఇచ్చారు. దానివల్ల ఏమైంది, ఫ్లయింగ్ టైం తక్కువ కావడం వల్ల విమానాల సంఖ్య పెంచాల్సి వచ్చింది. విమానాల సంఖ్య లేదు వీళ్ళ దగ్గర. రెండోది ఏంది, మనకు పైలట్ రెస్ట్ గురించి గత 36 గంటలు ఉండే 45 గంటలకు పెంచారు. దాని వల్ల కూడా పైలట్ల సంఖ్య 300 మంది పైలట్లు అవసరం అయిందట. అన్నిటికంటే మొనోపలి పెద్దది. నా ఉద్దేశం ఏంటంటే మొనోపలి ఎంత పెద్ద అయిపోయిందంటే ఇవాళ మొత్తం భారతీయ విమానయాన సంస్థలలో 2-3 మిగిలినాయి. ఒకటేమో ఎయిర్టెల్, మన ఎయిర్ ఇండియా, మనకు ఈ రెండు కలిసి టాటాకి అప్పచెప్పినాం. ఎక్కడి నుంచి మొదలైతే ప్రస్థానం, ఎయిర్ ఇండియా ప్రస్థానం అక్కడికే పోయింది, మళ్ళీ టాటా వాళ్ళకి అప్పచెప్పినాం. అట్లాగే స్పైస్ జెట్ లాంటివి ఒకటి నడుస్తున్నాయి. కింగ్ ఫిషర్ మునిగిపోయింది. ఏమన్నా ఇది ఒకటి ఉంది. 60% విమానాలు ఇవాళ ఇండిగో నడుపుతున్నది, 65% ప్రయాణికుల్ని చేరవేస్తున్నది. ఈ దశలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం చేయాలి, ఎవరైతే బాధిత సంస్థలు ఉంటే వాటిని సంప్రదించాలి మొట్టమొదటి. అట్లాగే నిర్ణయం తీసుకున్నది అమలు చేయాలంటే కూడా టైం ఇచ్చుకుంటూ అంచెల వారి అమలు చేయాలి. ఇప్పుడు మొన్నటిదాకా 2024 నుంచి 20 ఇప్పటిదాకా ఊరుకొని ఇప్పుడు ఈ నవంబర్ లో నిర్ణయం తీసుకొని రేపటి నుంచి నడవనీయమంటే ఏమైంది, పైలట్ కొరత వచ్చింది, విమానాల కొరత వచ్చింది కదా. మనకి ఏమంటున్నా అంటే అటు పక్కనేమో 40% డిమాండ్ మిగతా వాళ్ళకు ఉన్నది,
40% ఉన్నోడేమో కొంత సిబ్బంది రెడీ ఉన్నారు, అది జరిగింది కనుక వెంటనే కొంత వాళ్ళు చేశారు. అన్నిటికంటే నష్ట నివారణ చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఎప్పుడైతే అడ్డగోలుగా మిగతా విమానయాన సంస్థలు రేట్లు పెంచి ₹1,00,000 దాకా పెంచిండ్రు అని అంటే, ఒక దేశీయ విమానానికి ₹1,00,000 పెంచిందంటే అర్థం చేసుకోవచ్చు ఇది పూర్తి సమన్వయ లోపం అంటున్నాను. మీరు అన్న దానిలో ఇంకోటి కూడా వస్తున్నది. ఎందుకంటే కుట్రకోణం ఇంకోటి ఉందంటే ఏంటంటే, మన రామ్మోహన్ నాయుడు విఫలమైండు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినట్టు చేయాలి, అప్పుడెప్పుడో విమాన ప్రమాదం అయినప్పుడు చేయాల్సి ఉండే, ఇప్పుడు చేయలేదు, ఇప్పటికన్నా చెయ్యాలి అని ఒక మాట అంటున్నారు. నేనేమంటున్నాను, అంత సున్నితత్వం పోయింది, వెనకట్లాగా లేదు పరిస్థితి. దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మాత్రం వైమానిక మన మన ఏవియేషన్ నుండి మన శాఖ ఉన్నది. దాంతో పాటు ఈ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇంకో వివాదం ఉంది రహీం గారు. ఇప్పుడు డీజీసీఏ నిబంధనలు పెట్టింది, రేపు మళ్ళీ 15వ తారీఖు దాకా వర్తించే అని చెప్పారు. అంటే ఏమన్నట్టు, ఇదట రామ్మోహన్ నాయుడు గారు తెలియదట, ఏవియేషన్ మినిస్టర్ తెలియదు. అంటే అహము ఆర్థికమే రెండే వస్తాయి ప్రధానంలో కనుక. ఇప్పటికి నేను ఒకటి సలహా ఇస్తున్నా ఇండిగో సంస్థకి. ఇండిగో సంస్థ వాళ్ళు రేపు కనీసం 15వ తారీఖు దాకా వెసులుబాటు ఇచ్చారు కనుక ఈ 15వ తారీఖు లోపల దాదాపు 6-7 లక్షల మంది బాధపడ్డారు, భయపడ్డారు. బతుకు బస్ స్టాండ్ అయిందంటాం కదా, బతుకు విమానాశ్రయం అయిపోయింది మనందరిది కూడా. కనుక అట్లా చేయకుండా ఈ 15వ తారీఖు తర్వాత కూడా కనీసం 300 మంది పైలట్లు నియమించుకోవాలి. కనీసం ఒక 50 ఫ్లైట్లు కొత్తవి అవసరం ఉంటాయి. అవి 50 ఒక్కసారి రాకపోవచ్చు. సిబ్బంది నియమించుకుంటే కొంతవరకు ఈ ఉన్న ఫ్లైట్లతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ సర్వీసులు నడుపుతున్న ఆ సంస్థనే సరిగ్గా పని చేయకపోతే ఎట్లా, మరి మంచిది కాదు కదా. అందుకని నేనేమంటున్నానంటే, ఎట్టి పరిస్థితులలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించే అధికారం ఎవరికి ఉంది? ఏవియేషన్ మినిస్టర్కి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి చేయాలి. మన ఇండిగో సంస్థకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, 5 ఉద్యోగులు చెప్తున్నాను. ఒక 12 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, ప్రతి నెలకు 10 కోట్లు ఎక్స్ట్రా అవుతాయి. చాలా పండుగ కదా, మనం కడతాం కదా, 10 కోట్లు 120 కోట్లు ఖర్చు పెట్టిపోతుంది. విమానయాన సంస్థ ఏం నడుస్తున్నట్లు లెక్క. కనుక ఈ సంక్షోభం అతి త్వరలో ముగియాలని, వైమానిక సంక్షోభంలో రాజకీయాలు వెతుకొద్దని కోరదాం. రైట్ అండి. రామ్మోహన్ గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాల యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.